సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఏ ఇంట్లో అయితే సూర్య బకరా పారాయణం జరుగుతుందో 3 రోజుల వరకు శైతాన్ ఆ ఇంటి దరిదాపులకు కూడా రాలేడు అని అన్నారు. కావున మనం ఏం చేయాలి? ఇంట్లో చేరిన తర్వాత ఖురాన్ పారాయణం చేయాలి, నమాజులు చదువుతూ ఉండాలి. ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు? మీ ఇండ్లను శ్మశాన వాటికలుగా చెయ్యకండి అన్నారు. అదేంటి? ఇంటిని శ్మశానంగా ఎవరైనా చేస్తారా అంటే, ఏ ఇంట్లో అయితే నమాజ్ జరగదో, ఏ ఇంట్లో అయితే ఖురాన్ పారాయణం జరగదో ఆ ఇల్లు శ్మశానంతో సమానమే అని చెప్పా. కావున కొత్తగా ఇల్లు కట్టుకుంటే రాక్షసుడు బొమ్మ, నిమ్మకాయలు, టెంకాయలు, వేర్లు, వెంట్రుకల దారాలు, అంతరాలు, తంత్రాలు, దర్గాల ఫోటోలు కాదు తగిలించాల్సిందే. ఆ ఇంట్లో నమాజు జరగాలి, ఆ ఇంట్లో అల్లాహ్ గ్రంథమైన ఖురాన్ పారాయణం జరగాలి, ప్రవక్త యొక్క ప్రవచనాలు పారాయణం జరగాలి. అప్పుడు ఆ ఇంట్లో బర్కత్ వస్తుంది. టెంకాయలు, నిమ్మకాయలు కడితే దైవదూతలు నీ ఇంటి గుమ్మం కూడా తొక్కరు. శైతాను నీ నట్టింట్లో తాండవం వాడుతూ ఉంటాడు. శైతాను ఉంటే ఇంట్లో కష్టాలే కష్టాలు, బాధలు, రోగాలు, జబ్బులు, సమస్యలు, ఇబ్బందులు అన్నీ ఉంటాయి. కావున అల్లాహ్ రహ్మత్ కోరుకోండి, అల్లాహ్ యొక్క బర్కత్ కోరుకోండి, అంతేగాని శైతాను ఉండాలని కోరుకోకండి.